సారు ఏమైంది బంగారం అంటూ విహెచ్ పై గరం గరం. సిరిసిల్ల మున్సిపాలిటీలో విహెచ్ జోరుగా ప్రచారం చేశారు. కేటీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న ఓటర్లు కనికరించడం లేదని విమర్శలు చేశారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి చెప్పిన విహెచ్కి షాక్ ఇచ్చింది ఒక మహిళ. కేటీఆర్ సంగతి సరే, మీరు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించింది. సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రచారంలో తులం బంగారం ఎప్పుడిస్తారన్న మహిళ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సెటైర్లు వేశారు విహెచ్. బాగా పనిచేస్తే ఇన్ని సార్లు ఎందుకు తిరుగుతున్నారో చెప్పు. నువ్వు బాగా పనిచేసినావు కదా, ప్రజల మీద నమ్మిక లేకనే కదా ఏడబట్టాడా మీటింగ్లు పెట్టిపోతు 5 రోజుల నుంచి ఇన్నే ఉన్నాడు తక్కువ చెప్పి తిరుగుతానే. ప్రచారంలో భాగంగా మహిళా రిజర్వేషన్లను ప్రస్తావించారు. 39 ఉంటే సగం మీకే, సగం సీట్లు ఆడలే కదురు. 1-2 అక్కడ కూడా 1-2 అంటే 50% మీకు సీట్లు వచ్చినాక. సోనియాను తిట్టద్దంటూ బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత. ఆమె కూడా తిట్టారు. మీరు ఏం తప్పు చేసింది అమ్మ సోనియా గాంధీ? తెలంగాణ ఇచ్చింది, ఇచ్చేపట్టుకే మీ ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిందా లేదా? తనకు సీఎం ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని బాధపడ్డారు విహెచ్. రాజీవ్ గాంధీతో పనిచేసిన వ్యక్తిగా నాకు 2 సార్లు వచ్చింది ముఖ్యమంత్రి ఛాన్స్. అక్కడ ఏం చెప్పాలి? ఒకసారి మా పెద్దోళ్ళు వ్యతిరేకం చేసి, రెండోసారి వైజాగ్ లో చెప్పిండు హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ మీరు మేక్ యూ సీఎం అన్నాడు. 6 గంటలకు నాకు చెప్పిండు 11 గంటలు ఈ ఆడికెళ్ళి ఊళ్ళో పట్టి తిరుగుతున్నా. ఇదంగా పనికొస్తుంది. పేదలకు పనిచేస్తే సాటిస్ఫాక్షన్ పనిచేసిన ఈ ఫైనల్లో చేతి గుర్తుకే ఓటేయాలంటూ సింబాలిక్ గా చెప్పారు విహెచ్.